హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్మి క్లాస్ లైఫ్ ఎల్ఎన్ఎల్టీకేస్కి స్వాగతం సుస్వాగతం. మొన్న ఒకళ్ళు నా వీడియో చూసి ఎవరో ఒక కామెంట్ పెట్టారు, వెరీ గుడ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్ చూసా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి. మొన్న బాత్రి 2 సినిమా రిలీజ్ అయింది. బాత్రి సినిమా 2 గురించి నేను చెప్పా. ఒకళ్ళు అన్నారు ఇది పరభాష సినిమా, ఇది అక్కడ టికెట్ కాస్ట్ ఇక్కడ ఎంత, ఈ టికెట్ కాస్ట్ ఇక్కడ ఎంత, మన అందుకే ఎంకరేజ్. ఒకటి పరభాష సినిమా అని కాదు. ఇప్పుడు కల్కి మూవీ వచ్చింది. కల్కి మూవీ అన్నింటిలో చేసి 600 crores అంటే పెట్టినాక కల్కి వచ్చేసి సేఫ్ జోన్ ఉందండి నిర్మాత. ఎయిట్ నుంచి చూసినా అమెజాన్ ప్రైమ్ 400 crores తీసేసుకుంది. అమెజాన్ ప్రైమ్ అక్కడ రిటర్న్ అయిపోయింది. ఇంత బిజినెస్ అయిపోయింది. 600 దాదాపు 800 crores వరకు వెళ్ళింది. కల్కి సేఫ్ జోన్లో ఉంది. భారతీ 2కి వచ్చేసరికి అది ఇండియన్ ఫిలిం. ఎందుకంటే ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. మామూలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటాం. మన నార్త్లో ఉంటే బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మిలీవుడ్, ఇన్ని వుడ్స్ ఉన్నాయి. ఇలా మాట్లాడుతున్నాం. ఒరిస్సావుడ్ ఒకటి. మన సినిమాలు అక్కడ గుజరాతీలో అక్కడ రీమేక్ అవుతుంటాయి కాబట్టి ఇలా అన్నీ చేస్తున్నప్పుడు ఒక సినిమా నిర్మాత 300 crores ఖర్చు పెట్టి 5 years కష్టపడి తీశాడు. కల్కి కూడా బాగా ఖర్చు పెట్టాము. వాళ్ళు కాస్త వాళ్ళ అలా రెగ్యులేట్ చేశారు. వాళ్ళకి రిజల్ట్స్ ఇంకోలాగా వచ్చాయి. మన సినిమా ఇప్పుడు అక్కడ పికప్ అయింది. తమిళనాడులో మన సినిమా కాస్త పికప్ అయింది. ఒకసారిగా బాగా వస్తున్నారు మన సినిమాకి జనాలు. ఏంటంటే ఇది 300 crores ఖర్చు పెట్టి తీసిన సినిమా. 300 crores ఖర్చు పెట్టి అంటే నిర్మాతలందరూ బాగుంటే సినిమా రాను ఇండస్ట్రీలో బిగ్ ఇండస్ట్రీ అయిపోతుంది. నేనేం తమిళనాడు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఈ వీడియో చూసి అందరూ మీరు తమిళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అవేం లేవు. తమిళ వాళ్ళకి నేనేం సపోర్ట్ చేయట్లేదు. తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, శాండిల్ ఇండస్ట్రీ, కేరళ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ, మన ఇండియన్ ఫిలిం బాగుండాలి. మన ఇండియన్ ఫిలిం బిగ్గర్ దెన్ అవ్వాలి. మంచి రిజల్ట్స్ రావాలి. కొత్త వాళ్ళకి అవకాశాలు రావచ్చు. అందరు టాప్ 1 లెవెల్లో ఉండాలి. అది 300 crores ఖర్చు పెట్టి తీసిన సినిమా. పాపం నిర్మాతకి ఎన్ని ఆస్తులు పోయాయో ఎవరికి మాత్రం ఏం తెలుసు. సినిమా పోతే డిస్ట్రిబ్యూటర్స్ బయస్ పోతారు. సినిమా పోతే దాంతో పార్ట్ 3 60% షూటింగ్ అయిపోయింది. పార్ట్ 3 అందుకు నేను ఒక సినిమా వచ్చినప్పుడు రిజల్ట్స్ పక్కన పెట్టి ఆ సినిమా చూడండి. దేశంలో అవినీతి వచ్చింది కరెక్టే. అవినీతి వచ్చేప్పుడు ఎలా ఇస్తున్నారు? రూట్ ట్రాక్లన్నీ మారాయి కదా. బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు రాదా? ఒక గవర్నమెంట్ పోస్ట్కి 8 lakhs, ఒక అటెండర్ పోస్ట్కి 20 lakhs, రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి 30 lakhs. ఎలా వస్తుంది ఆ డబ్బు అకౌంట్లోకి? అది కొత్తగా చూపెట్టాడు. అది చూడండి మీరు. ఎలా ఇస్తున్నారు డబ్బు? అంతమైపోయిన లంచం ఎలా వస్తుంది తిరిగి? టికెట్లు రేట్లు పెరిగాయి. ఓకే, ఈ వారం అయితే టికెట్లు రేట్లు తగ్గిపోతాయి కదా. 225 టికెట్ మళ్ళీ 175 వచ్చేస్తుంది. 100 టికెట్ 150కి వెళ్ళింది, అది 100కి వస్తుంది. 50 రూపీస్ టికెట్ 80 రూపీస్ అయింది, అది మళ్ళీ 50 రూపీస్కి వస్తుంది. 50 రూపీస్కి వచ్చినప్పుడు ఈ వారం అంతా ఆగి నెక్స్ట్ వారం ఆ సినిమాకి వెళ్ళండి. వచ్చిన ఈ టాక్ని పక్కన పెట్టి చూడండి. అది నేను చెప్తున్నా. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా నిర్మాత పోతే అందరం బాధపడే వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ వయసిపోతుంది. నిర్మాత బాగానే ఉంటాడు. మా అయితే సేఫ్ జోన్ ముందర డబ్బులు చేసుకుని. ఇప్పుడే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వచ్చిన తర్వాత అసలు నిర్మాత సేఫ్ జోన్లో ఉన్నారు. ఓటీటీ ఏంటి, 1 monthకి స్ట్రీమింగ్ అయిన 1 month సినిమా రిలీజ్ అయిన 1 month 2 weeksకి స్ట్రీమింగే వచ్చేస్తుంది. అంటే 6 weeksకి వచ్చేస్తుంది స్ట్రీమింగ్. నిర్మాత సేఫ్ జోన్. వాట్ అబౌట్ ది డిస్ట్రిబ్యూటర్స్ బయస్? కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ బయస్ పొజిషన్ ఏంటి? వాళ్ళ గురించి అయినా ఆలోచించలేరా? వాళ్ళ గురించి అయినా ఆలోచించి ఎంటర్టైన్మెంట్ ఉంది మనం చూడడానికే కాదు, మాట్లాడడం కాదు. మనం అక్కడికి వెళ్ళి రాస్తే ఆ ప్రెషర్ ఏంటో మనకు తెలుస్తుంది. రాయకుండా చూసి వచ్చి వాగడం కాదు. మన సినిమా ఉంది రిలాక్స్ అవ్వడానికే. కానీ మాట్లాడడం కాదు. అది మనం అక్కడికి వెళ్ళి రాస్తే దాని దమ్మేంటో తెలుస్తుంది. మనం అక్కడికి వెళ్ళి రాయలేం కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వెరీ సింపుల్. అక్కడ రాస్తే కదా 3 గంటలు 2.5 గంటలు వాడు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉందండి. మన కష్టాలు అవన్నీ మర్చిపోయి సినిమాకి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ అవ్వడానికే.